శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ బ్రో. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపురం ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా కొంత ఆడియో కాల్లో కొంత బూతులు తిట్టడం జరిగింది, సినిమా నాపేస్తానని చెప్పి కాంట్రవర్షియల్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా సీరియస్ అయ్యి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ ఇష్యూ అనేది ఏం జరుగుద్ది, ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి బ్రో కన్ఫామ్గా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేవాళ్ళు చాలా చిన్న హీరో కాదు, పెద్ద హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలోనే చాలా పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ని సొంత పార్టీ వాళ్ళే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు కొడాలి నాని వీళ్ళు జాయిన్ అయినప్పుడు, నా రక్తం, నా ఆఖరి చివరి రక్తబొట్టు వరకు, నా ఆఖరి చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఎన్టీఆర్ బహిరంగంగానే చెప్పాడు మీడియాలో. అదే క్లిప్ అందరి దగ్గర ఉంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎమ్మెల్యే మాట్లాడేది తప్పేనంటారా? తప్పే, 100% తప్పే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే నారా భువనేశ్వర్ గారిని, వల్లభనేని వంశీ కానీ, కోడల్లాని కానీ వీళ్ళందరూ కూడా నీచంగా అవమానించి మాట్లాడినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏడిపించినప్పుడు కానీ, ఆయన జైల్లో పెట్టినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి కొంతమంది అభిమానులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తున్నారు. అయితే ఎవరి వైపు న్యాయం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తప్ప రైటా? మీ అభిప్రాయం? నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందిస్తాడని అనుకుంటున్నా బ్రో. ఇంటర్నల్గా స్పందించవచ్చు, ఉండొచ్చు, బయటికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడే రాజకీయాలలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన మ్యాటర్లో మనం ఇన్వాల్వ్మెంట్ కాలేం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది నారా లోకేష్ని ఎప్పటికి కూడా డామినేషన్ చేసే క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ది. అంత హైప్ ఉన్న వ్యక్తి కూడా, అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కూడా. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్గా ఏముందనేది మనకు తెలియదు. ఇంటర్నల్గా అయితే ఏ గొడవ లేదని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. లోపల వాళ్ళకి బహిరంగంగా ఫోన్ చేసి ఉండొచ్చు, లేకపోతే లోపల ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. సానుభూతి గతంలో రాజకీయాల గురించి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు. మీరు నాకు తెలిసిన అంతకుముందు అప్పుడు ఏమన్నారంటే, రాజకీయాలు చాలా వల్గారిటీగా తయారైనాయి, రాజకీయాలలో బూతులు ఎక్కువైపోయినాయి, ఈ రాజకీయాలు మార్చాలి, ఈ రాజకీయాలలో మార్పు ఖచ్చితంగా తేవాలని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళ బూతులు మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఎన్టీఆర్ సహించే స్థితిలో అయితే ఎన్టీఆర్ కూడా లేడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి, లేకపోతే మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, మేము కూడా ఆ పార్టీకి ఓట్లు వేసాం కాబట్టి మా సత్తా ఏంటని మేము చూపెడతాము, ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తారు, రక్షిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్లు ఇస్తున్నారు. అది ఎటువంటి సూచన వెళ్తుంది అంటారు? 100% బ్రో. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది సూచన. ఎన్టీఆర్ అనే వ్యక్తి వాళ్ళ తాత సొంతం రక్తబొట్టుతో పుట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకేనా? తెలుగు వాళ్ళకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు హక్కును చేర్చుకున్న పార్టీ. ఆ పార్టీలో ఎన్టీఆర్ ఎప్పుడో కీలక పాత్ర పోషించిండు, ఎప్పుడు మనకు ప్రచారాలు కూడా చేశాడు. ఓకేనా? అంత ప్రచారాలు అన్నీ చేసిన వ్యక్తి ఈరోజు కామ్గా ఎందుకున్నాడంటే అతను స్టార్డమ్కు ప్రోటోకాల్ ఇవ్వలేరు బయటకు వచ్చి. ఓకేనా? ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పడిపోతుంది అన్న స్థితిలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా చేయగలడు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి చేస్తే ప్రోటోకాల్ ప్రజలు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి రాలేకపోతున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీ అందరికన్నా ముందు ఎన్టీఆర్ ఆ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి. అది వాళ్ళు జాయిన్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ రక్తంతో పుట్టిన పార్టీ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ బయట వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ సొంత సొత్తు, వాళ్ళ ఆస్తి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? తెలంగాణకు వస్తారా, ఆంధ్రాకి వస్తారా, లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏం జరుగుతుంది అంటారు? 100% జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కన్నా నాకు తెలిసినంత వరకు అయితే ఏ పార్టీలలోకి వెళ్ళాడు, టీడీపీలోనే ఉంటాడు, టీడీపీలోనే పోరాడతాడు, టీడీపీలోనే సీఎం అవుతాడు. అది కూడా తెలుగు రాష్ట్రాలలోనే ఉంటాడు. అంటే బ్యాక్ ఎండ్ లో ఒక వార్త అయితే వినపడుతుంది రాజకీయాల పరంగా. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా రాబోతున్నారు. దానికి బ్యాక్ ఎండ్ లో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, రాజమండ్రి ఎంపీ గారు ఈవిడ సన్నాహాలు జరుపుతున్నారు. అమిత్ షా గారితో మీటింగ్ అయింది కూడా దానికోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అదంతా ఫేక్ బ్రో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదున్నా సరే బహిరంగంగా చెప్పేస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లో లేక ఇప్పుడల్లా నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా నేను చెప్తున్నాను, ఈ ఒక 20 years లేదా 10 years 15 years వరకు అయితే రాజకీయాల్లోకి రాడు. ఎందుకంటే ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చేసే వ్యక్తి
ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చి ఈ ఇలాంటి గలీజ్ రాజకీయాలలోకి అయితే రాడు. అయితే ఫైనల్ గా చూసుకుంటే టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం వెళ్ళడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? 100% ఆయన చేయాల్సింది ఏంటంటే బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సార్ నేను చేసింది తప్పే, నేను మాట్లాడింది తప్పే, నేను ఇలా మాట్లాడి ఉండొద్దు అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్తే ఇది మొత్తం సర్దుమణుగుతుంది. లేదు అంటే దీనికన్నా ఇంకా 100 రెట్లు ఇంకా పెరిగేదే కానీ ఇది పెరిగి ఆయన తీరస్థాయిలే కంటే ఆయనకు ఏదైనా థెఫ్ట్ కూడా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఆయన బయటికి రాకపోవచ్చు, థెఫ్ట్ కూడా ఉండొచ్చు ఒక ఎమ్మెల్యేకి.